హలో అండి, అందరికీ నమస్తే. మనకి ఇడ్లీ, పూరి, చపాతి, పుల్కా, పరోటాలని ఇన్ని టిఫిన్స్ ఉండగా మా ఇంట్లో ఎందుకంటే ఎప్పుడు ఉప్మానే చేస్తారు. ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి అని చెప్తేనేమో ఎర్లీగా వెళ్ళాలి కదా అని చెప్పి ఉప్మా కలిపెట్టి పక్కన పెడతారు. సరే వీక్ ఆఫ్ వచ్చింది కదా ఏదో స్పెషల్ చేస్తారులే అనుకుంటేనేమో అందరం ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పి మళ్ళీ ఉప్మానే చేస్తారు. ఏంటి యానివర్సరీ కదా అని చెప్పి లంచ్కి పిలిచారండి. సార్ అయితే లంచ్కి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావమ్మా అని అడుగుతానా, ఇంకేముంటుంది మధ్యాహ్నం తింటానికి ఖాళీ ఉండాలి కదా అని చెప్పి పొద్దున్నే ఉప్మా చేసి పక్కన పెడతారండి. సరే సర్లే ఇవన్నీ పోతే పోనీలే అనుకొని ఇలాంటి మంచి వెదర్లో వాన పడుతుంటే వేడివేడిగా ఏమైనా తిందామమ్మ కారంగా అని అడిగినప్పుడేమో అల్లం పచ్చిమిరపకాయలేసి ఉప్మా చేసి పెడతారండి. ఏం చెప్పమంటారు నా కష్టాలు. ఈ ఉప్మా అని చెప్పి ఒకరోజు మా మమ్మీని డైరెక్ట్గా అడిగేశానండి, ఎందుకమ్మా ఎప్పుడు ఇట్లా ఉప్మాలే చేస్తావు నువ్వు అని చెప్పి అడిగితే మా మమ్మీ ఏం చెప్పిందో తెలుసా మీకు? ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా, ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా, ఒకరోజు జీడిపప్పు ఉప్మా, ఒకరోజు కొత్తిమీర ఉప్మా. ఏం వేసిన ఉప్మా అయితే మారదు కదండి, కానీ ఎందుకంటే అర్థం చేసుకోరు. సర్లే ఒక్కొక్కసారి వచ్చి ఈరోజు స్పెషల్ చేశానని చెప్తారు. ఏంటర్ స్పెషల్ అనుకొని వెళ్తానా, దానిలో టమాటాలు వేసి దించుతారండి ఆ ఉప్మాలో. దానికి టమోటా బాత్ అని ఒక పేరు పెట్టారు. వాళ్ళ మా ఇంట్లోనే, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరే ఉంటానండి, నాకు విపరీతంగా ఆకలిస్తాను. మా అమ్మ ఏదో స్పెషల్ చేస్తున్నట్టండి, నేను వెళ్ళి తినేసి వస్తానండి. ఉంటానండి, బాయ్. అమ్మ ఇంతకేం టిఫిన్ ఉండే ఇప్పుడు? ఇందాక నుంచి ఏదో క్లాస్ పెరుగుతున్నావు కదా, ఉప్మా అని. ఆ ఉప్మానే చేశాను, కలబెట్టాను, వచ్చి తినేసాడు. ఏంటి ఉప్మానా? అరే ఏంట్రా ఇది?